మొదటిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో సేఫ్టీ, క్వాలిటీ మరియు గ్రోత్ తీసుకురావాలని కోరుకుంటూ నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వాసవి ఇన్ఫ్రా సొల్యూషన్స్ యాక్చువల్లీ ఏం చేస్తుందో, ఏం లేదో మీకు ప్రాక్టికల్‌గా ఒక చిన్న వీడియో రూపంతో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. మామూలుగా మేము ఇప్పటివరకు మా మైల్‌స్టోన్ చాలా పెద్ద మైల్‌స్టోన్ అనమాట అది. 663 ఇన్స్‌పెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 663 పైగానే ఇన్స్‌పెక్షన్‌లు చేశామనమాట. మామూలుగా నాట్ జస్ట్ చెకింగ్, ఇదంతా ఇంజినీరింగ్ అనాలిసిస్ కూడా. సింపుల్ వర్డ్స్‌లో మీకు చెప్పాలంటే మేము చూసి చెప్పేవాళ్ళం కాదు. మేము ప్రతి ఒక్కటి ఎక్విప్‌మెంట్‌తో మెజర్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, అనలైజ్ చేస్తాం. ఇవి మీకు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయంటే, మీరు కొత్త ఫ్లాట్ కానీ, విల్లా కానీ కొనుక్కుంటే దాంట్లో క్రాక్స్ ఉన్నాయా? అవి నిజంగా స్ట్రక్చరల్ క్రాక్సా? నాన్ స్ట్రక్చరల్ క్రాక్సా? ఆ సీపేజ్ ఉందా? సీపేజ్‌లో అదే సీపేజ్ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? ఎలా ఉంది? రూట్ కాజ్ ఏంటి? దాని ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుందా? కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ అంటే మీరు పెట్టే డబ్బులకు అది వర్తా? కాదా? బై చేస్తే రిగ్రెట్ అవ్వాలా? ఆ రిగ్రెట్ అయ్యి అంటే ఇప్పుడు తీసుకొని జీవితాంతం రిగ్రెట్ అయితూ చాలా బాధపడాలా? ఇక మేము చూసిన వాటిలో చాలా వరకు మాక్సిమం అంటే ఒక 20,00,00,000 ప్రాపర్టీ కూడా కొంతమంది బిల్డింగ్ క్వాలిటీ వాళ్ళు పైన మొత్తం పూతలు పూసేసి ప్రీఫాబ్ కన్‌స్ట్రక్షన్‌లోని అలా మొత్తం పైన పూతలు పూసేసారు. కానీ తర్వాత కొద్దిగా డీప్‌గా అనాలిసిస్ చేస్తే స్ట్రక్చరల్ ఇష్యూస్ చాలానే ఉన్నాయన్నమాట. అలా మీరు ఒక కొత్త బిల్డింగ్ అంటే పాత బిల్డింగ్స్ ఉన్నవి సేఫ్‌గా ఉన్నాయా? లేకపోతే ఓల్డ్ బిల్డింగ్ మీరు పైన ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నారా? ఓల్డ్ బిల్డింగ్‌లో స్ట్రెంత్ తగ్గిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఉన్న వాటికి మామూలుగా మీరు పెయింట్స్ వేసుకునే ముందు వచ్చిన క్రాక్స్ స్ట్రక్చరల్లీ రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆ రిపేర్స్ మామూలుగా మీకు కాస్మెటిక్ వర్క్ అంటే చేసుకునే వర్క్ సరిపోతుందా? అంటే నాన్ స్ట్రక్చరల్ వర్క్ సరిపోతుందా అనేసి. అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్‌ని అవాయిడ్ చేసుకోవాలి అంటే, ప్రస్తుతం మీరున్న వాటికి హెల్త్ మానిటరింగ్ అంటే ఉన్న వాటికి ప్రాపర్‌గా హెల్త్ చెకప్ చేసుకోవడం తప్పనిసరి అనమాట. ఫర్ బిల్డర్స్ అండ్ సర్వీసెస్ కూడా మేము ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తాము. ఎందుకంటే ప్రతి స్టెప్‌లోనూ ఎగ్జిక్యూషన్ స్టెప్‌లోనూ అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లైక్ లైన్ అండ్ లెవెల్ దగ్గర నుంచి ఎసెంట్రిక్ ఉన్నాయా లేదా? తర్వాత అవి వాళ్ళు వాడే మెటీరియల్స్ దగ్గర నుంచి అన్ని క్వాలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఎగ్జిక్యూషన్‌లో ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా? మళ్ళీ ఫ్యూచర్‌లో కంప్లెయింట్స్ అవే మామూలుగా ఎన్‌ఓసీస్ కూడా దొరకకపోవచ్చు. లీగల్ రిస్క్ ఉండొచ్చు. హ్యాండోవర్ ముందు టెక్నికల్ క్లియరెన్స్ కావాలా? ఇవన్నీ చేయకపోతే బిల్డర్స్ అండ్ డెవలపర్స్‌కి అంటే ఎగ్జాక్ట్‌లీ సిమిలర్ టైప్ ఆఫ్ పీఎంసీ సర్వీసెస్ అనమాట. మనం ప్రతిసారి ఉండము. బట్ మేజర్ స్టెప్స్‌లో మనం ఉండి వాళ్ళకు ఇన్స్‌పెక్షన్స్ ద్వారా మనం ఈ సర్వీసెస్ ఇస్తామనమాట. ఇంకా మీరు బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ప్రాపర్టీస్ కూడా మామూలుగా మేము ఈవెన్ ఇన్ఫ్రా కూడా అంటే లైక్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా మేము చాలా వరకు రిపేర్, రీహాబిలిటేషన్, రెట్రోఫిట్టింగ్ సర్వీసెస్ పైగా ఆహ్, ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనాలిసిస్ ఇవన్నీ కూడా మేము చాలానే ఈ సర్వీసెస్ ఇచ్చాము. విత్ యూజ్ ఆఫ్ ఎన్‌డిటి అనమాట. అంటే స్ట్రక్చరల్ సేఫ్ ఉందా లేదా? అంటే తర్వాత ఫర్దర్‌గా వాళ్ళకు మామూలుగా ఆడిట్స్ వస్తా ఉంటాయి. వీటన్నిటికి కావాలి కాబట్టి టెక్నికల్లీ మనం సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఫర్దర్ ఇప్పుడు ఇన్‌ఫ్రాలో అంటే లైక్ కమర్షియల్ స్పేసెస్ అన్నిటిలోనూ డై యూజ్ చేసి వాళ్ళు మామూలుగా మళ్ళీ డైనమిక్ లోడ్స్ అవి పైన ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లోడ్స్ అండ్ వైబ్రేషన్, లీకేజ్ వల్ల ఫ్యూచర్‌లో ఇష్యూస్ ఉంటాయా? ఇవన్నీ చూడటానికి సేఫ్‌గా ఉందా లేదా? అసెట్ ఇన్స్‌పెక్షన్, అసెట్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి. మేము మామూలుగా వాట్ వి ఎగ్జాక్ట్‌లీ డూ క్లారిటీగా ఒక సమ్మరీ లాగా చెప్పాలంటే ప్రాపర్టీ అండ్ హోమ్ ఇన్స్‌పెక్షన్, సీపేజ్ లీకేజ్, రూట్ కాజ్ అనాలిసిస్, స్ట్రక్చరల్ ఆడిట్ అండ్ స్టెబిలిటీ అనాలిసిస్, ప్రీ సేల్, ప్రీ ఇంటీరియర్, ప్రీ హ్యాండ్ ఓవర్ ఇన్స్‌పెక్షన్స్ చాలా అవసరం. పైగా నెక్స్ట్ వచ్చేసి ఎన్‌డిటి టెస్ట్. మనం మామూలుగా యూపీవీటీ, రీబౌండ్ హ్యామర్, కవర్ మీటర్ అండ్ అంటే లైక్ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేయకోకుండా స్ట్రెంత్ చెక్ చేసుకోవడం అనమాట. ఇవన్నీ కాకోకుండా మేము దాదాపు 24+ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసాం. రిపేర్, రీహాబిలిటేషన్, రెట్రోఫిట్టింగ్ అండ్ న్యూ కన్‌స్ట్రక్షన్స్. ప్రాబ్లమ్ వచ్చాక ప్యాచ్ వర్క్ చేయడం కాదు. ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందో అనలైజ్ చేసి పర్మనెంట్ సొల్యూషన్స్ మేము వెతికి ఇస్తామనమాట. ఇది మీకు పాత అపార్ట్మెంట్లు కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, స్కూల్, హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రియల్స్ బిల్డింగ్స్ అవి మామూలుగా డైనమిక్ కానీ, స్టాటిక్ లోడ్స్, డ్యూరబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి. కాంక్రీట్ రిపేర్ అంటే మేము పైగా అదెంత కాంక్రీట్ రిపేర్, పట్టేసుకుంటావు? రీహాబిలిటేషన్, రెట్రోఫిట్టింగ్‌లో స్టీల్ కొరోషన్ ట్రీట్మెంట్, తర్వాత స్ట్రక్చరల్ రెట్రోఫిట్టింగ్, తర్వాత వాటర్ ప్రూఫింగ్ కూడా మేము చేస్తామనమాట. ఇది బేస్డ్ ఆన్ సోర్స్
లీకేజ్ కాకోకుండా క్వాలిటీ కంట్రోల్డ్ న్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ చేస్తాం. పైగా ఈ మధ్య మేము 4+ ఇంటీరియర్ వర్క్స్ కూడా చేసాం. ఎగ్జిక్యూషన్ కూడా చేసాము. అది చాలా అంటే చాలా బాగొచ్చాయండి. మీరు కావాలంటే మా మా అంటే గూగుల్ పేజ్‌లోనూ అప్డేట్ చేసాం వర్క్స్. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అప్‌లోడ్ చేసాం. మీరవన్నీ చూడాలని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. రోజు రోజు మమ్మల్ని ఆదరిస్తూ మా సేవలకు నమ్మకం ఉంచుతున్న మీ ప్రతి ఆహ్, కస్టమర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు స్ట్రాంగ్‌గా, సేఫ్‌గా, ప్రాబ్లమ్ ఫ్రీగా ఉండాలంటే ఇంజినీరింగ్ క్లారిటీ ఉండాలండి. వాసవి ఇన్ఫ్రా సొల్యూషన్స్‌కి కుటుంబ సభ్యుల తరపునంతా మీకు సంక్రాంతి